మా హాస్టల్లో వాషింగ్ మిషన్ పెట్టారు. ఈ న్యూస్ వినంగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయి వారం నుంచి గుల్లబెడుతున్న బట్టలన్నీ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానమాట వాషింగ్ మిషన్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఆపరేట్ చేయడం రాలేదు. ఫస్ట్ అయితే 45 రూపీస్ పే చేశాను. బట్టలు లేకుండా లోపల మిషన్ తిరిగేసింది. సో దాన్ని ఆపేసరికి మళ్ళీ 45 రూపీస్ బొక్క. మళ్ళీ ఇంకోసారి పేమెంట్ చేశాను 45 రూపీస్. చేసిన తర్వాత ఈసారి ఏంటంటే వాటర్ అయిపోయింది మొత్తానికి. సో బకెట్ లో పట్టుకెళ్ళి వాటర్ పోసాం నేను నా ఫ్రెండ్. అసలు మా ఫ్రెండ్ బక్కగుండుద్ది పాపం, నాతో పాటు 6 బకెట్ల వాటర్ మోసింది నా కోసం. మిషన్ లో వాటర్ లేక తిప్పలు పడుతుంటే నా జూనియర్స్ వచ్చారనమాట, వీక్లీ సీక్రెట్ సబ్స్క్రైబర్స్ అంట. సో వాళ్ళు వచ్చారని ఆనందపడాలో లేకపోతే మిషన్ తిరగట్లేదని బాధపడాలో అర్థం కాలేదు నాకు. మొత్తానికి నా సబ్స్క్రైబర్స్ కూడా నాకు హెల్ప్ చేశారనమాట. సో కానీ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను. సో ఇప్పుడు చెప్తున్నాను థ్యాంక్ యూ. కింద మీద పడి తిప్పలు పడిన తర్వాత ఆ మిషన్ లో నుంచి నా బట్టలు అయితే బయటకు వచ్చేసినాయి అనమాట. సో మొత్తానికి 45 రూపీస్ లో అయ్యేదానికి 90 రూపాయలు బొక్క పెట్టుకున్నా. అందుకే పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కువ ఆత్రం పడకూడదు అని చెప్పేసి. తొందరపడి ఒక కోడి ముందే కూస్తే దాన్ని తీసుకెళ్లి చికెన్ షాప్ లో వేలాడి తీశారంట. అలా ఉంది నా పరిస్థితి. ఉన్నది చాలదన్నట్టు బట్టలు ఆడడానికి వెళ్తూ ఉంటే కరెంట్ కూడా పోయింది. సరే అయితే బాయ్.